ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి బైబిల్ స్టడీ కొరకు మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఈ పరిస్థితుల్లో సహితము ఒకవేళ కుటుంబాల్లో నుంచి బయటికి రాలేకపోయినా గృహాల్లో నుండి మేము ఉండే మా స్థలంలోనే వాక్యాన్ని వినగలిగినటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వందనాలు. కాబట్టి తండ్రి, అత్యున్నతమైనటువంటి మీ సింహాసనం మీద ఆసీనుడిపై ఉండి సమస్తమును పరిపాలించేదేవా, ఈ రాత్రి ఈ బైబిల్ స్టడీని కూడా మీ హస్తగతం చేస్తున్నాను. ఎవరైనా ఆశ కలిగి వింటున్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి. నిర్లక్ష్యంతో ఉన్నటువంటి వారితో కూడా మీరు మాట్లాడి వాక్యాన్ని వినడానికి ప్రేరేపించమని ప్రతిమాలుతున్నాం. మా పాటలు, వాక్య ధ్యానము గడిపే సమయం అంతటినీ మేలుకరంగా చేయమని, భయంకరమైనటువంటి దినాల్లో విశ్వాస గృహానికి చెందినటువంటి వారిని, ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాన్నంతటినీ మీ యొక్క దయగల భద్రత చేతికి అప్పచెప్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థించి వెడుచున్నాం తండ్రి, ఆమెన్. పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములార పరమాకాశమా, కాంతి గల నక్షత్రములార పరమాకాశమా, ఆకాశ జలమా విరిమమా అగ్ని తుఫాను, ఆకాశ జలమా విరిమమా అగ్ని తుఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, ప్రశంసించుడి ఫల వృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా సూర్యచంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు, ప్రజలు, న్యాయాధిపతులు, అధిపతులారా, రాజులు, ప్రజలు, న్యాయాధిపతులు, అధిపతులారా, బాలురు, యవ్వన కన్యకరుతులు ప్రభును స్తుతించుడి. బాలురు, యవ్వన కన్యకరుతులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవులు, పలు విధ పక్షులు ప్రాణిస్తూ
స్తుతించుడి. ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రి యెహోవాను స్తుతించుడి. సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా. సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 533. మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. పాత సంగతులన్నీయు గతించి మరల రాముగా. పాత సంగతులన్నీయు గతించి మరల యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపు. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. పరమ దర్శనమందుండి తొలగిపోవు ఎన్నడు. పరమ దర్శనమందుండి తొలగిపోము ఎన్నడు. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో నుండగా సైతాను శరీరము లోకముతో పోరాడుచు. సైతాను శరీరము లోకముతో పోరాడుచు. ఎంత క్రయమునైనను సంతోషముగా చెల్లింతుము. ఎంత క్రయమునైనను
రహస్యముగా చెల్లింతు. యుద్ధమందు జయముందా ప్రభుని శక్తి పొందెదం. యుద్ధమందు జయముందా ప్రభుని శక్తి పొందెదం. యేసు జయము పొందుచు సాతాను రాజ మణచెదం. యేసు జయము పొందుచు సాతాను రాజ మణచెదం. మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో ఉండగా దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక. యేసు నామమందున పొందెదము శక్తి. యేసు నామమందున పొందెదము శక్తిని. అల్పకాల యాత్రలో గొణుగు సణుగులుండక. గొణుగు సణుగులుండక ప్రతి పరిస్థితి యందు తృప్తి చెంది ఉండెదం. ప్రతి పరిస్థితి యందు తృప్తి చెంది ఉండెదం. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో ఉండగా. పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 656. కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడలా పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా పడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్ల
శ్రేష్ఠుడా నీవు, త్రిత్వము నీవే. వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడలా పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా పడదే వివరింప. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. నా వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడలా పడదే వివరింప. ఎల్లను నీవే పడదే వివరింప. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. కష్టకాలమందు నిత్యుడా నీవే నా సత్యుడా నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. నిత్యుడా నీవే నా సత్యుడా నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడలా పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా పడదే వివరింప. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైనటువంటి యేసు ప్రభుల వారి పరిశుద్ధమైనటువంటి నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. గత వారము మనము 2వ అధ్యాయంలో మరి కొన్ని వచనాలు మరి రూతును గురించి, దేవుని ఇంటిలో ఉండేటువంటి ఆశీర్వాదం గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు, దేవుని ఇంటిలో ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుతాం అనే విషయం పైన రూతు ఏ విధంగా దేవుని ఇంటిలోకి రావటం, తాను మోడుబారినటువంటి జీవితం అయినప్పటికీ, తను ఎన్నికలేనిది అయినప్పటికీ, తను పరదేశి అయినప్పటికీ కూడా బోయోజు పొలం అనగా బోయోజు ప్రభు అయిన యేసు ప్రభు వారికి సాదృశ్యం. మరి పొలం అనేటువంటి సంఘంలో ఏ విధంగా తను ఆశీర్వదింపబడిందనే సత్యాన్ని మనం చూస్తూ వచ్చాం. మరి ఈ వారంలో మరి 13వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ మరి 23వ వచనం వరకు కూడా ఈ దినము కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రియమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రియ కుమారుడు ప్రభువైన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క మధ్యాహ్నం, ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీ పాదాల చెంతకు రాగలగటానికి మీరు ఇచ్చిన కృపంతటిని బట్టి మేము స్తుతిస్తూ వస్తూ ఉంటున్నాను. కొన్ని దినాలుగా ప్రభా ఈ రూతు గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. మీ ఇంటిలో ఉండేటువంటి ఆశీర్వాదం, మీ ఇంటిలో ఉండేటువంటి ఆదరణ, మీ ఇంటిలో ఉండేటువంటి ఆనందం, ఎవరి మనిషి ఎవరైనప్పటికీ సరే మీ ద్వారా పొందేటువంటి ఆ ఆశీర్వాదం ఎంతో గొప్పదిగా మేము చూస్తూ వచ్చినాం. రూతు
లోకంలో ఎన్నికలైందే మరి శాపగ్రస్తమైనటువంటి దేశము, శపించబడినటువంటి అనుభవంలో మూడుబారినటువంటి జీవితంలో తను ఉన్నప్పటికీ తండ్రి బెత్లెహేము అనేటువంటి ఇంటిలో ప్రవేశించినప్పుడు తండ్రి తను ఆశీర్వదింపబడినటువంటి జీవితం. బోయేసు పొలములో తాను ప్రవేశించినప్పుడు బోయేసు ద్వారా తను ఆశీర్వదించబడ్డ. ప్రభువా, మేము ఈ లోకంలో ఆశీర్వదించబడాలంటే మీ ద్వారానే మేము ఆశీర్వదించబడాలి. ప్రభువా, ఈ ఇంటిలో ప్రభువా మేము ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. మీ ఇంటిలో సంతోషం ఉంది, మీ ఇంటిలో నెమ్మది ఉంది, మీ ఇంటిలో సమాధానం ఉన్నది. రూతు ఆ నెమ్మది, ఆ సమాధానం, ఆ సంతోషాన్ని, ఆ ఆశీర్వాదాన్ని తను పొందగలిగింది. మేము కూడా అలాంటి అనుభవంలో పొందటానికి మమ్మల్ని సిద్ధపరచాలి. ప్రభువా, ఇంకా వాక్యం వింటున్న వారిలో ఎవరైతే మిమ్మల్ని ఎరక్క లోకంలో జీవిస్తున్నారో అటు బిడ్డలను మీరు సంధించండి. ఏదో ఒక మాట ద్వారా ప్రభువా మీ బిడ్డలుగా జీవించడానికి కృప దయచేయండి. మీ ఇంట్లో ఉండేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఎరగటానికి కృప దయచేస్తూ రమ్మని, మా సమయం మేలుకరంగా చేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి 13వ వచనంలో చూస్తే, మరి 12వ వచనంలో బోయజ్ అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నిండునట్టు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చినాడు. కాబట్టి ఎప్పుడైతే తను దేవుని ఇంటిలో ప్రవేశించిందో మరి దేవుని యొక్క ఆశీర్వాదం తను పొందటానికి మరి వీలైనట్టుగా మనం చూస్తున్నాం. బోయజ్ అంటున్నాడు, సురక్షితమైనటువంటి ఆయన రెక్కల నీడ క్రింద నువ్వు ఒక బహుమానం పొందటానికి వచ్చినావు, నువ్వు ఆశీర్వదింపబడటానికి వచ్చినావు అంటున్నాడు. కాబట్టి ఈ 13వ వచనం నుంచి మనం చూసుకుంటూ వస్తే, అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెరలో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతుంది కనుక నా ఎడలు నీకు కటాక్షం కలుగునిమ్మని చెప్పాను. అందుకు బోయజు, భోజన కాలమున నువ్వు ఇక్కడికి వచ్చితివి, భోజనము చేసి చెరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఈ భాగంలో ప్రియులారా మనం గమనించినప్పుడు కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు మనం చూడగలుగుతున్నాం. మరి రూతు బోయజు యొక్క మాటలను బట్టి మరి రూతు ఏముంటుందంటే, అందుకు ఆమె, నా ఏలినవాడ, నేను నీ పనికెత్తల్లో ఒకదాన్ని కాకపోయినను. బోయజు యొక్క పొలములో ఒక పనికెత్త కాదు, ఏదో ఒక పరిగ ఏరుకుండేటువంటి అమ్మాయి తను వేరే పరదేశం నుండి వచ్చి మరి బోయజు పొలములో తను నమ్మకంగా ఉండే విధానాన్ని చూసి బోయజు తనను దగ్గరగా తీసినటువంటి అనుభవాన్ని చూస్తూ ఉన్నప్పుడు, నిజంగా దేవుడు మనల్ని కూడా ఎప్పుడైతే విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుని ఇంటిలో మనం నమ్మకత్వాన్ని సంపాదించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్చర్యరీతిగా ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నది ఆమె, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతుంది. నన్ను ఆదరించినావు అంటున్నది. రెండవది ఏమంటుందంటే, ప్రేమ కలిగి మాట్లాడినావు. తర్వాత మన ఎడల నీకు కటాక్షము కలగనిమ్మంటుంది. ఇక్కడ రెండు అనుభవాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నా యందు నన్ను ఆదరించినావు. ఈనాడు ప్రియులారా, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక శ్రమలో ఉన్నప్పుడు లోకంలో మనకి ఎక్కడ ఆదరణ దొరకదు. అనేక సార్లు మన పిల్లలు మనల్ని ఆదరించలేనటువంటి స్థితిలో ఉంటాం. అనేక మంది వృద్ధులు ఈనాడు వృద్ధాప్యములో పిల్లల యొక్క ఆదరణ పొందేటువంటి అనుభవం లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఈనాడు ప్రేమ కలిగినటువంటి మాటలు మనకు వినిపించటం లేదు. ఈనాడు దయగలిగినటువంటి కనికరపూర్వమైనటువంటి మాటలు కనపడటం లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ లేకపోవటం ద్వారా. అయితే ఇక్కడ
ఈ రూత్ చెప్పే మాటలు చూసినప్పుడు బోయోజు విషయంలో, నేను నీ పనికెత్తలలో ఒకదానను కాకపోయినా కూడా నువ్వు నన్ను ఆదరించినావు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు దేవుని మందిరంలో ఏమి చేయలేదు, దేవుని కొరకు నువ్వు ఏమి చేయకపోయినప్పటికి కూడా నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించినావు కాబట్టి ఆయన నిన్ను ఆదరించేవాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఏమంటుందంటే నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతుంది. లోకంలో ఎవరు ప్రేమగా మాట్లాడు. ఈనాడు మనుషులు మాట్లాడటమే కష్టమైపోయింది. కాబట్టి ఈనాడు మనిషి మాట్లాడాలంటే స్థితిగతులు చూస్తున్నారు, ఆస్తి అంతస్తులు చూస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో అందరూ లోకాన్ని విడిచిపోయేటువంటి లోకంలో, తాత్కాలికమైనటువంటి లోకంలో, మరి ఈనాడు విశ్వాసులమని చెప్పుకొనిచ్చినటువంటి మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం బాగా ఎరిగి కూడా ఈనాడు ఇతరుల పక్షాన ప్రేమ కలిగి మాట్లాడినటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉండవు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ కలిగినటువంటి అనుభవం మన జీవితంలో లేకపోవటం. ప్రియులారా, దేవుని ఎరగటం ఒక ఎత్తు, దేవుణ్ణి తెలుసుకోవటం ఒక ఎత్తు, దేవుని కొరకు జీవించటం అనేటువంటిది ఒక ఎత్తు. అందుకని వాక్యము వినటం వేరు, వాక్యము అన్వయించుకోవటం, అప్లై చేసుకోవటం అనేది చాలా కష్టం. వాక్యము అప్లై చేసుకోలేకపోతే ఆ క్రైస్తవ జీవితము దేవునికి ఇష్టమైనటువంటి జీవితము కాదు. ఇక్కడ బోయోజు ప్రభు అయినటువంటి యేసు ప్రభుకు సాదృశ్యంగా ఇక్కడ నిలబడి ఇక్కడ రూతు ద్వారా దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, అయ్యా నువ్వు నా యందు కనికరపడ్డావు, నన్ను ఆదరించినావు, అంత మాత్రమే కాదు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిము. అయ్యా నా జీవితం మోడుబారిన జీవితం, లోకంలో నన్ను ఎవరు ప్రేమించలేదు, లోకంలో ఎక్కడ నాకు కటాక్షం లేదు, నన్ను ఆదరించినటువంటి స్థితి లేదు. అయితే నువ్వు నన్ను ఆదరించేవాడిగా కనపడుతున్నావు, నా ఎడల ప్రేమగా మాట్లాడినావు, నా ఎడల ఏదన్నా నీ కటాక్షం ఉంటే అది చూపించు అంటున్నాడు. ఇది ఈ భాగాలు మనం చూసినప్పుడు ఇక్కడ ప్రార్థన మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈనాడు మన ప్రార్థన ఎట్లా ఉంటుంది? ఈనాడు మనం చేసే ప్రార్థన దేవునికి ధూపంలాగా మన ప్రార్థన వెళ్ళాలని అనుకుంటాం, మంచిదే. అయితే ఆ ప్రార్థనలో ఉండాల్సినటువంటి అంశాలు రూతు ఒక ప్రార్థన నేర్పుతుంది మనకు. నువ్వు సంఘంలో దేవుని చేత ఆశీర్వదించబడుతున్నప్పుడు, దేవుని యొక్క పొలంలో నువ్వు ఆశీర్వదింపబడుతూ సురక్షితమైనటువంటి ఆయన రెక్కల నీడలేకి నువ్వు వచ్చిన తర్వాత దేవుని పట్ల, అయ్యా నువ్వు నన్ను ప్రేమగా మాట్లాడినావు, నన్ను ఆదరించినావు, నా ఎడల నీ కటాక్షం చూపయ్యా. లోకంలో ఎవరు నన్ను ప్రేమించలేదు, నువ్వే ప్రేమించినావయ్యా, నీ ప్రేమ నీ ఆదరణ నేను పొందినాను, నీ సంపూర్ణమైనటువంటి కటాక్షం నా మీదకి రాని అన్నప్పుడు ఆయన యొక్క సంపూర్ణమైన కటాక్షం, ఆయన కరుణ మన మీదకి వస్తుంది. భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చితివి. ఈమె ఏ కాలంలో వచ్చిందంటే భోజనం చేసేటువంటి కాలం. బోయోజు పొలములో బోయోజు భోజనం చేస్తూ ఉంటున్నాడు. ప్రభు ఆయన భోజన చేసే కాలం మనం వెళ్ళినప్పుడు దేవుని ఇంటిలో ఉంది, అపోస్తుల బోధ ఉంది, రొట్టె ఉంది, ప్రార్థన ఉంది, సహవాసం ఉంది. అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. దేవుని ఇంటిలో నీకు ఆత్మీయమైనటువంటి భోజనం ఉంది. నేను ఆత్మీయంగా నేను అభివృద్ధి చేసేటువంటి, నేను ఆత్మీయంగా ఉజ్జీవింపజేసేటువంటి భోజనం ఉంది. అమ్మాయి, నువ్వు భోజన కాలంలో వచ్చినావు. అందుకని అంటున్నాడంటే బోయోజు, నువ్వు భోజన కాలంలో నువ్వు ఇక్కడికి వచ్చి భోజనము చేసి, ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారి యొద్ద ఆమె కూర్చుండేది. నువ్వు భోజన కాలంలో నువ్వు నా ఎద్దకు రా. నువ్వు భోజన కాలము, పొలంలో భోజనం చేసేటువంటి కాలం ఉంటుంది. ఆ కాలంలో నువ్వు నా ఎద్దకు రా అంటున్నాడు. అందుకు బోయోజు, భోజన కాలంలో నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండేను.
ఎప్పుడైతే బోయోజులో నుంచి పిలుపు వచ్చిందో ఆమె యొక్క స్థానం మారిపోయింది. ఎక్కడొచ్చింది తెలుసా? ఇప్పుడు ఆమె చేను కోయువారి యొద్ద కూర్చుంది. ఇదివరకు ఎక్కడుంది? చేను కోయువారి వెనుక ఉంది. ప్రియులారా, మన యొక్క స్థితి, ఆత్మీయమైనటువంటి స్థితి ఎదిగినప్పుడు ప్రభు ద్వారా మనం పిలువంపబడతాం. ప్రభువు పిలిచినాడు, బోయోజు పిలుస్తున్నాడు. అమ్మాయిని భోజన కాలం అవుతుంది, పొలంలో భోజనం చేస్తారు. ఆ భోజన కాలం నువ్వు ఎక్కడికి రావాలంటే, నువ్వు చూడండి, అక్కడ బోయోజు వచ్చి చిరకలో ముక్క ముంచి తినుమని చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండాను. ఇంకా ఎక్కడికి వచ్చింది? పంట కోసే వాళ్ళ యొక్క స్థానంలోకి వచ్చేసింది. నువ్వు దేవుని ఇంటిలో, నువ్వు ఎన్నిక లేని దానివిగా వచ్చినావు. అయితే దేవుని ఇంటిలో నువ్వు నమ్మకత్వంగా ఉన్నప్పుడు, దేవుని ఇంటిలో నువ్వు సాక్ష్యం పొందినప్పుడు, దేవుని ఇంటిలో దేవుని పిల్లల ద్వారా నువ్వు సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు నీకు రాబోయేటువంటి స్థానం ఏంటంటే, చేను కోయువారి యొద్ద. కోత విస్తారంగా ఉంది, కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు. ఈనాడు లోకంలో సువార్త సేవ ఎంతో ఉంది. ఈనాడు యేసు ప్రభుని ఎరగక లోకంలో నశించిపోయేటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అయితే పనివారు కొద్దిమంది ఉన్నారు. అయితే ఇప్పుడు రూతు ఎక్కడికి వచ్చిందంటే, చేను కోయివారి యొద్దకు వచ్చింది. చేను కోయివారి యొద్ద కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. దేవుని ఇంటిలో తను ఆహారం పొందింది. ఒకవేళ అది ఆత్మీయమైనటువంటి ఆహారం కావచ్చు. దేవుని ఇంటిలో ప్రభువు యొక్క బల్ల ఉంటుంది, దేవుని యొక్క సహవాసం ఉంటుంది. అందుకనే దేవుని ఇంటిలోకి మనం, ఎందుకంటే ప్రభువుతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటానికి ప్రభు బల్లను మనం సమీపిస్తాం. ఈ సమయంలో మనకు ఎప్పుడైతే తను రిక్తురాలై ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు ప్రభు యొక్క బల్లను అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. బోయోజే ఇస్తున్నాడు. ఇదిగో ఏమంటుందంటే, వచ్చి భోజనం చిరకలో ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోయ వరకు అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఎప్పుడైతే బోయోజు పేలాలు అందించినాడో ఆమె తినింది, ఆమె తృప్తి పొందింది, మిగిల్చింది. తినటము, తృప్తి పొందటము, మిగిల్చటము, ఈ మూడు మాటలు ఆశీర్వాదానికి సాదృశ్యము. ఈనాడు దేవుని ఇంటిలో నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా దేవుని కొరకు పనిచేస్తావో, దేవుడే మంచి గోధుమ పంటతో నేను తృప్తిపరుస్తాను వాగ్దానం నెరవేర్చబడదు. మంచి గోధుమ పంటతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు. నీవు తృప్తి లేదు, అన్నీ ఉన్నాయి నీకు లోకంలో, కానీ దేవుని ఇంటిలో పొందేటువంటి ఆ తృప్తి ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలిభాగస్తులు అవుతున్నారా? ఈనాడు చాలామంది బాప్తిజం, యేసు ప్రభు అంటే ఇష్టము, బాప్తిజం తీసుకు అనేక మంది ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలిభాగస్తులు కావటానికి ఇష్టపడరు. ప్రభు యొక్క బల్లలో పాలు. అందుకని యోహాను సువార్త మనము 53వ అధ్యాయంలో చూస్తే ఎక్కడ ఉంది, మనం ఆయన యొక్క రక్తంలో పాలు పంపులు పొందినప్పుడే మనలో మనము జీవము కలిగిన వారం అవుతాము. మరి అంత్యదినము ఆయన లేపుతాడని సెలవిచ్చినాడు. ఆయన జీవం మనలో ప్రవేశించాలంటే ఆయన రక్తమాంసాల్లో మనం చేయవేసేవారి ఉంటారు. ప్రభు బల్లను ఆశ్రయించి వారిగా మనం ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క మందిరములో తృప్తి ఉంది. తినింది, తృప్తి పొందింది, మిగిల్చింది. భౌతికమైనటువంటి ఆశీర్వాదం కూడా వస్తుంది నువ్వు ఎప్పుడైతే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉంటావో, దేవుని ఇంటిలో నువ్వు సాక్ష్యం పొందుతావో, నీ స్థానం మారిపోతుంది. దేవుని ఇంటిలో నువ్వు ఎప్పుడైతే నమ్మకత్వాన్ని సంపాదించుకుంటావో, దేవుని ఇంటిలో ఎప్పుడైతే నువ్వు సాక్ష్యాన్ని సంపాదించుకుంటావో, ఆమె ఎక్కడికి వచ్చిందంటే చేను కోయి వారి యొద్ద కూర్చొని భోజనం చేస్తుంది. అంత మాత్రమే కాదు, బోయేజు ద్వారా తను పేలాలు తిని తృప్తి పొందిన అనుభవం. తృప్తి ఉందా? దేవుని ఇంటిలో
సంతృష్టికరమైనటువంటి భోజనం చేసిన అనుభవం నీకుందా? ఏంటి? ఎందుకు నువ్వు ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావు కానీ హృదయంలో దేవునికి అయిష్టమైనటువంటి జీవితం ఉంటుంది. దేవునికి అయిష్టమైనటువంటి జీవితం ఉండి నువ్వు ప్రభు యొక్క బలలో నువ్వు పాలు పంపులు పొంది ఆహారము పొందినా కూడా నీకు మిగిలేది బలం కాదు. అనేక సార్లు బలహీనం అవుతానని రాసిపెట్టినాడు. కాబట్టి దేవుని ఇంటిలో నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతంగా రూతు ఒక పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగి తన జీవితంలో హృదయాంతరాల్లో దేవుని యొక్క భయము కలిగి తను ఎప్పుడైతే ఆ పేలాలు తినిందో తను తృప్తి పొంది మిగిల్చబడింది. ప్రియులారా, ఈనాడు ఇలాంటి అనుభవం మన జీవితంలో ఉందా? ఇలాంటి అనుభవం మనలో ఉండాలి అనంటే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండు. దేవుని ఇంటిలో పోషించబడు. దేవుని వాక్యం చేత దేవుని ఇంటిలో సాక్ష్యం పొందు. దేవుని యొక్క వాక్యం చేత నింపబడు. దేవుని ఇంటిలో నీకు ఆహారం ఉంటుంది. అంత మాత్రమే కాదు, లోకంలో కూడా నీకు సమృద్ధి ఉంటుంది. ఈనాడు మన అంశం ఏంటంటే దేవుని ఇంటిలో నీకు తృప్తి ఉంది, దేవుని ఇంటిలో నీకు సమృద్ధి ఉంది. ప్రియులారా, ఈ సమృద్ధి నీకుందా? నువ్వు అంటున్నావు నా ఇంట్లో సమృద్ధే లేదు, నా హృదయంలో సంతృప్తి లేదు. కారణం ఏంటంటే రూతు లాంటి జీవితం లేకపోవటం. పొలంలో నమ్మకత్వం. పొలంలో నమ్మకత్వం ఉంటే ఇంట్లో నమ్మకత్వం ఉంటాం. ఇంట్లో నమ్మకత్వం ఉంటే ఉద్యోగంలో నమ్మకత్వం ఉంటాం. లోకంలో మంచి సాక్ష్యం ఉంటాం. అప్పుడు అంటున్నాడు చూడండి, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయేజు ఆమె పనుల మధ్య ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచొద్దు. దేవుని ఇంటిలో ఆశీర్వదించబడిన తర్వాత ఇక అక్కడ అందరికీ డిజార్టేషన్, అందరికీ హెచ్చరికలు ఇస్తున్నాడు బోయేజు. ప్రభువే భౌతికంగా మన యొక్క జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని అదుపు చేసేవాడిగా ఉంటాడు. చూడండి, ఆమెను అవమానపరచొద్దు, ఆమె కొరకు పిడికెళ్ళు పడివేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. నీకు త్రోవ కలుగజేస్తాడు, నీకు సమృద్ధి కలుగజేస్తాడు. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను. కాబట్టి అస్తమయం వరకు ఆమె చేనులో ఏరుకొనొచ్చు, తాను ఏరుకొనుడు దాన్ని దుల్లుగట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను. తను తృప్తి పొందింది, తను తినింది, తను తృప్తి పొందింది, మిగిల్చింది. ఇక ఏం చేసిందంటే ఎప్పుడైతే బయటకు వచ్చిందో ప్రభువే మార్గం చేస్తున్నాడు. ఇదో ఆమెను అవమానపరచొద్దు, ఆమె నా బిడ్డ. నీకు అవమానం ఉండదు లోకంలో. నువ్వు ఎప్పుడైతే ప్రభువు నమ్ముకొని నమ్మకమైన జీవితం నువ్వు కలిగి ఉంటావో, ప్రభు ఇంటిలో నువ్వు నమ్మకత్వాన్ని సాక్ష్యాన్ని నువ్వు కలిగి జీవిస్తుంటావో, ప్రభువే నీ మార్గాన్ని సరళం చేస్తాడు. నీకు అవమానం ఉండదు. నీ కొరకు పిడికెళ్ళి విడిచిపెట్టబడతాయి. అనేకలు హృదయాలు కరుగుతాయి. నీ ఆత్మీయ అవసరతలు, నీ ఆర్థిక అవసరతలు తీర్చడానికి అనేకులను దేవుడు సిద్ధపరుస్తాడు. అనేక సార్లు నీకు అనేక ఆర్థిక పరిస్థితులు నీ కుటుంబంలో ఉండవచ్చు. అయితే నమ్మకత్వం నువ్వు కలిగి ఉంటే ప్రభువే అలనాడు ఏలియాకు ఆహారం సిద్ధపరిచినటువంటి దేవుడు నీకెందుకు సిద్ధపరచడు? అలనాడు ఏలియాకు కాకుల ద్వారా ఆహారం సిద్ధపరిచినటువంటి దేవుడు నీకెందుకు సిద్ధపరచడు? ఇది మన విశ్వాసం. దేవుని ఇంటిలో ఉండేటువంటి సమృద్ధి ఇది. వచ్చింది అమ్మాయి ఆ యొక్క గద్దింపవద్దని చెప్పింది. ఆమె అస్తమయం వరకు చేనిలో వేరుకుంటూ వస్తుంది. అంత మాత్రమే కాదు, అవన్నీ ఏరుకుంటే తూమడు ఎవలైపోయినాయి. అవన్నీ తీసుకొని అత్త దగ్గరికి వచ్చింది. అత్త కూడా తినింది. అత్త తిని తృప్తి పొంది మిగిల్చి ఆమెకి ఇచ్చింది. ఎంత ఆశీర్వాదం! ఒకప్పుడు ఈ ఆహారం కోసమే నయోమి బెత్లెహేమును విడిచిపెట్టింది. తిరిగి తను సమకూర్చబడింది. తన ద్వారా ఒక వ్యక్తి ప్రేరేపించబడి బెత్లెహేముకు వచ్చింది. ఆ వ్యక్తి ఈరోజు నయోమికి ఆహారం సిద్ధపరుస్తుంది. ఏంటి తెలుసా? బెత్లెహేము అనేటువంటి రొట్టెల ఇంటిలోనికి తను వచ్చింది. బోయేజు అనేటువంటి పొలంలోకి వచ్చింది.
తను ఆశీర్వదింపబడుతున్న విధానం చూస్తే నయోమికి అర్థం కాలేదు. ఏమంటుందంటే చూడండి, ఆమెకి అంతటా 19వ వచనం, అంతటా ఆమె అత్త ఆమెను చూచి, నేడు నువ్వు ఎక్కడ వేరుకుంటివి, ఎక్కడ పని చేస్తేవి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవించబడునుగాక. అమ్మాయి, ఈరోజు ఎక్కడ పని చేసినావు, ఎక్కడెక్కడ ఏరుకున్నావు, ఏంటి నువ్వు ఏరుకున్నటువంటి పొలం ఏంటి, నీకు ఎడల కటాక్షం చూపించిన వాడు, లక్ష్యం ఉంచిన వాడు దీవించబడునుగాక. మరి ఈరోజు ఇంత మరి గింజలు తీసుకొని నువ్వు వచ్చినావు, ఇంత ఆహారం తీసుకుని వచ్చినావు, ఎక్కడ ఏరుకున్నావు, ఏ పొలంలో ఉంది నీకు ఆశీర్వాదం, ఇంత ఆశీర్వాదం? అత్తకు అర్థం కాలేదు, నయోమికి అర్థం కాలేదు. తను అనుకుంటుంది తన అనుభవం అంతా మారా అనుభవంలో ఉంది. అయితే రూతు అనుభవం అది కాదు, మధురమైన అనుభవం. ఎందుకంటే ఆ యొక్క మోయాబును విడిచింది. ఆ మోయాబు అనేటువంటి అనుభవంలో నుంచి బెత్లెహేం అనేటువంటి అనుభవం లేకొచ్చింది. అంత మాదు బోయేజు పొలం అనే దేవుని ఇంటి లేకొచ్చింది. ఇక అంత సమృద్ధి, తృప్తి, తినింది, తృప్తి పొందింది, మిగిల్చబడింది. అమ్మాయి, నువ్వు ఈరోజు ఏ పొలంలో ఏరుకున్నావు? అమ్మాయి, ఇంతగా ఏరుకున్నావు. తను తినింది, తృప్తి పొందింది, మిగిల్చింది. నువ్వు ఏ పొలంలో ఏరుకున్నావు? నువ్వు ఏరుకున్న పొలం పేరు చెప్పు. నీ యందు లక్ష్యముంచిన వాడు ఎవరు అని నయోమి అడుగుతుంది. ఈనాడు దేవుని ఇంటిలో నమ్మకం ఉంటే నీ ఇంటి వారు కూడా తృప్తి పొందుతారు. నీ ద్వారా అనేకులు తృప్తి పొందుతారు. నీ ద్వారా అనేకులు వెలిగించబడతారు. నీ ద్వారా అనేకులు తృప్తి పొందేటువంటి, అందుకనే దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన గిన్నె నిండల, మన ఆత్మీయ జీవితం నిండలేదు. మన గిన్నె నిండకుండా అది ఎలా పొర్లుతుంది? మన ఆత్మీయ జీవితం మనం నిండి పొర్లినప్పుడే మనము ఇతరులకు వ్యాపిస్తాము. అందుకనే యాకోబు అంటున్నాడు యేసేపు, నీవు ఫలించడి కొమ్మ, నీవు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, నీ రెమ్మలు గోడ మీదకి వ్యాపిస్తాయి. మనం ఎక్కడికి వ్యాపించాం, మనం ఎక్కడేసిన గొంగలక్క. మనం రక్షింపబడతాం, బాప్తీసం తీసుకుంటాం, సంఘంలో ఉంటాం, కానీ మనం ఇతరులకు పైకి వ్యాపించలేకపోతున్నాం. ఇతరులను మనం సువార్త ప్రకటించలేకపోతున్నాం. ఇతరులకు మన సువాసన ఇతరులకు పొందలేకపోతున్నది. అయితే యేసేపు ఇతర దేశములో ఫలించినాడు, అన్య దేశములో ఫలించినాడు. స్వదేశము కాదు, అన్య దేశములో యేసేపు ఫలించినాడు. అందుకనే యేసేపుకు మంచి పేరు పెట్టాడు. యేసేపు, నీవు ఫలించడి కొమ్మ, నువ్వు ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఎందుకు ఫలించినాడు తెలుసా? దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాడు, దేవునికి భయపడినాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో, పరిశుద్ధమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటావో, దేవుని ఎడల ఎప్పుడైతే నువ్వు నమ్మకత్వం కలిగి ఉంటావో, నువ్వు ఫలిస్తావు, ఫలించడి కొమ్మగా ఉంటావు. కాబట్టి రూతు కూడా ఫలించేటువంటి అనుభవంలోకి వస్తూ ఉంది. ఇంకా రూతు జీవితంలో అనేక ఆశీర్వాదాలు రాబోతున్నాయి. తాను నింపబడ్డది, ఇతరులను నింపేటువంటి అనుభవం లేకొచ్చింది. నువ్వు నింపబడ్డావా? నువ్వు ఆత్మీయంగా ఈనాడు తృప్తి కలిగినటువంటి జీవితం ఉందా? ఆత్మీయమైనటువంటి సంతృష్టి కలిగిన ఆత్మీయ జీవితం ఉందా? భౌతికంగా ఉంది నీకు. ఆత్మీయమైనటువంటి సంతృష్టికరమైన జీవితం ఉండాలి. నా ప్రభు నాకున్నాడు, నా ప్రభు ఇంటిలో నాకు సమృద్ధి ఉంది, నా ప్రభు ఇంటిలో నాకు తృప్తి ఉంది, నా ప్రభు ఇంటిలో నెమ్మది ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. నా యొక్క ప్రభు ఇంటిలో ద్వారా నేను తృప్తి పొంది నా కుటుంబము కూడా తృప్తి పొందగలుగుతున్నది. నిరీక్షణలో ఉన్నామా? కాబట్టి ఆత్మీయ జీవితం ఇది మనం సమకూర్చుకోవడంలో ఇక్కడ సమకూర్చుకుంటుంది. రూతు అలాంటి కోత కోసుకుంటూ వస్తుంది. ఒకప్పుడు పొలము కోసే వాళ్ళ వెనక ఉంది, ఒకప్పుడు చూసే అనుభవంలో ఉంది. అయితే ఆ కోయవారి యొద్ద కూర్చున్నటువంటి అనుభవం లేకొచ్చింది. నువ్వు ఏ అనుభవంలో ఉన్నావు? అక్కడ ఏమంటుందంటే చూడండి, 19వ వచనంలో, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవించబడునుగా కనుక ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెను
అది తన అత్తకు తెలియజెప్పి ఎవని యొద్ద నేడు పనిచేస్తే అతని పేరు బోయోజు అనెను. బోయోజు అంటున్నాగానే నయోమికి గుర్తొచ్చింది, తనకు బంధువు కదా, ఎలిమిలేకు దయాతను బోయజ్, మంచి పెద్ద ఆసాన్ని, ఎన్నో పొలము కలిగిన వాడు అని గుర్తొచ్చి ఏమంటుందంటే చూడండి, బోయోజు నయోమి 20వ వచనంలో, బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనను. ఇతనికి బ్రతికున్న వారికి చచ్చినోళ్ళకు కూడా ఉపయోగపడేవాడు. ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు చూడండి, మనం యోహాను సువార్తలో ఏమంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరెన్నటికి చనిపోడు. ఇతడు బ్రతికున్నోళ్లకు చచ్చినోళ్లకు అందరికి కూడా ఉపయోగపడుతున్నాడంట. నయోమి ఇచ్చే సాక్ష్యం బోయోజు గురించి. బోయోజు గురించి ఏం చెప్తుందంటే, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని. బ్రతికి ఉన్న వాళ్ళు ఆత్మీయంగా బ్రతికే వాళ్ళకు సాయం చేస్తాడంట. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు సంఘంలో చాలా మంది, బ్రతికున్నాము అనుకుంటారు. ఆత్మీయంగా చాలాసార్లు మనము చచ్చిపోయి ఉంటాం, ఎప్పుడో చచ్చిపోయింది మన ఆత్మీయ జీవితం, ఎప్పుడో విశ్వాసం అనే ఓడ ఎప్పుడో బదులైపోయి ఉంటుంది. తిమోతి పత్రిక ద్వారా మనమేమనుకుంటే, నేను విశ్వాసిని కదా, నేను ఇంకా బ్రతుకున్నా, కానీ నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినావు, ఎరగలేను. అందుకని అరవింద మంకులు చెప్తుంటాడు ఎప్పుడు, సుబ్బారావు కథ, నేను చచ్చిపోయినాను అని చావని తీసుకుంటే, లేదు నేను బతుకున్నట్టు, లేదు నువ్వు చచ్చిపోయినావు అని పడబెడతాడు. కాబట్టి లోకంలో అనేక సార్లు మనం చచ్చిపోయిన స్థితిలో ఉంటాము, కానీ బ్రతికున్నాము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, నయోమి బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడుగాకని అతను తన కోడలతో అన్నది. అమ్మాయి, మా బోయోజు ఎట్టటోడు తెలుసా, చచ్చినోళ్లకు బతికినోళ్లకు ఉపకారము చేయటం మానటువంటి వ్యక్తి బోయోజు. అతడు మనకు సమీప బంధువు. ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు ఎవరంటే, నీకు నాకు ఆయన సమీప బంధువు. అందుకనే యెషయా గ్రంథంలో, యెహోవా దొరుకు కాలములో ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉన్నప్పుడే ఆయన వెతకండి. యెహోవా దొరుకు కాలం, ప్రభు దొరికే కాలం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. అయితే ఈనాడు దేవుని ఎరగాలంటే నిర్లక్ష్యత, ఇంకా దేవుని ఎరగనటువంటి జీవితం, అనేకసార్లు దేవుని వాక్యం విని నిర్లక్ష్య పెట్టినటువంటి అనుభవం, దేవుని యొక్క వాక్యం సువార్త విని చెవులు మందమైనటువంటి జీవితం. జాగ్రత్త సుమా. ప్రభు అయినటువంటి యేసు ప్రభు రెండవసారి లోకానికి వస్తే విడిచిపెట్టబడతావు. దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఒకవేళ నువ్వు బ్రతికున్నటువంటి అనుభవంలో ఉండి ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి అనుభవంలో ఉంటే కూడా విడిచిపెట్టబడతావు. నేను రక్షణ పొందినావని కాదు, నువ్వు అంతం వరకు సహించాలి, అంతం వరకు ప్రభు కొరకు జీవించాలి. లేకపోతే ఆరని అగ్ని రాసి ఉంచిన హెబ్రీ పత్రికలో నువ్వు అంతే, నేను బ్రతికున్నాను నేను అని నువ్వు ఒకవేళ భ్రమలో కొనసాగుతున్నామో, ప్రతి దినము ప్రభు కొరకు జీవిస్తున్నావా? ప్రతి దినము నువ్వు సజీవుని. అందుకనే ఎవరైతే నన్ను వెంబడిస్తాడో తను సిలువనెత్తుకున్నది, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభు కొరకు జీవించడం అంటే ఆషామాషి కాదు. నిన్ను మనం నలగొట్టుకున్నటువంటి అనుభవంలో ఉండాలి. ఈనాడు మనల్ని సిలువేయబడినటువంటి అనుభవంలో మనం ఉండటానికి ఇష్టపడాలి. మనము సిలువ వైపు అప్పగించుకునేటువంటి అనుభవంలో ఉండము. అంతా బాగున్నా, నేనంతా బాగున్నా అనేటువంటి భ్రమలో నష్టపోయేటువంటి దినాల్లో ఉంటున్నాడు. అందుకనే మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడు, ఏది విత్తుతామో అది కోస్తామని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యము సత్యం, అది నిలుస్తుంది. కాబట్టి బోయోజు చెప్తున్నాడు, అమ్మాయి, చచ్చిపోయిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి ఉపకారం చేయటకు మానని వ్యక్తి ఎవరంటే బోయోజు. అలాంటి పొలంలో ఉన్నావు. లోకంలో ఎవరి పొలంలో ఉంటున్నావు? ఏ యొక్క పొలంలో ఉంటున్నావు?
ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వాళ్ళను లేపేటువంటి సంఘంగా ఉండాలి. మరి ఆత్మీయంగా బ్రతికే వాళ్ళను కూడా పోషించేటువంటి సంఘంలో ఉండాలి. ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి సంఘంలో ఉండకూడదు. ఈనాడు అబద్ధ ప్రవక్తలు, రకరకాలైనటువంటి బోధలు ఉంటున్నాయి. అందుకు నేను బోయోజు చెప్పినాడు, అమ్మా నువ్వు వేరే పొలం లేకపోవద్దు, వేరే చోటికి నువ్వు వెళ్ళొద్దు, ఈ పొలాన్ని విడిచిపోతుంటే ఈ పొలంలో నీకు నెమ్మది ఉంది, ఈ పొలంలో నీకు పోషణ ఉంది, ఈ పొలంలో నీకు తృప్తి ఉంది, ఈ పొలంలో నీకు నెమ్మది ఉంది, ఈ పొలంలో నీకు ఆహారం ఉంది. నీకే కాదు, నీ ఇంటోళ్ళకు కూడా ఆహారం ఉంది. నువ్వు నింపబడతావు, నువ్వు తృప్తి పొందుతావు, నీ ద్వారా ఇంటి వారంతా తృప్తి పొందుతారు, నీకు సాక్ష్యం ఉంటుంది. దేవుని ఇంటిని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమను ఎన్నోసార్లు దేవుని ఇంటికి వచ్చినావు, దేవుని మందిరం తెలిసిన దినాల్లో నేను దేవుని ఇంటిలో నేను ఏం తృప్తి పొందినని పరీక్షించుకున్నావా? నీ ఇంటిలో నువ్వు అనుకుంటావు, నీ ఇంటిలో తృప్తి ఉంది, దేవుని మందిరంలో వచ్చే తృప్తి ఎక్కడ ఉండదు. దేవుని మందిరములో సంపూర్ణమైనటువంటి ఆనందం ఉంది, దేవుని మందిరములో సమాధానం ఉంది. కాబట్టి అందుకేమంటున్నానంటే ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, ఇంకొక ఆశాజనకమైనటువంటి విషయం రూతుకు చెప్తుంది. అమ్మాయి, అతడు మనకు సమీప బంధువు, తెలుసా నీకు ఆ విషయము? బోయోజు ఆసామి, చచ్చిన వాళ్ళం బతికిన వాళ్ళకు మంచోడే. అంత మాత్రమే కాదు, అతడు మనకు సమీప బంధువుడు. అంత మాత్రమే కాదు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడు. లోకంలో నిన్ను ఎవరు విడిపించలేరు, లోకంలో నిన్ను ఎవరు విడిపించలేడు, కానీ నిన్ను విడిపించేవాడు ప్రభువే, నేను విడిపించేవాడు బోయోజే. లోకంలో నువ్వు ఎన్నో భయంకరమైనటువంటి పాపంలో, శాపంలో నువ్వు మగ్గిపోతున్నావు. లోకంలో ఏ వ్యక్తి నిన్ను రక్షించలేడు. డబ్బు ఇవ్వచ్చు నీకు, లోకంలో నీకు అన్నీ ఇవ్వచ్చు, కానీ నిన్ను విమోచించేవాడు, నిన్ను విడిపించేవాడు ఎవరు తెలుసా? ప్రభువైన యేసు ప్రభువు. అందుకనే చెప్తున్నది ఏమంటుందంటే, అమ్మాయి, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురైన రూతు అంతేకాదు, నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పరివారి యొద్ద నిలకడగా ఉండమని చెప్పినాడు. ఇంకా ఏమంటే, అమ్మా, ఈ కోత అయ్యేంత వరకు ఈ యొక్క పనిలో, ఈ పొలంలో నువ్వు ఉండు, ప్రతిదినము ఈ పొలంలో ఉండు, నీకు అడ్డుపెట్టేది ఏం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఇంటిలో నువ్వు నమ్మకంగా ఉంటే, ప్రభువు ఏం చేస్తాడంటే దేవుని ఇంటిలో నీకు స్థానం కల్పిస్తాడు. ఎంతవరకు ఉన్నారంటే ఏమంటుందంటే చూడండి, తనకు కలిగిన పంట కోత అంతయు ముగించేంత వరకు. అమ్మ, చాలా పెద్ద పొలం, బోయోజు పొలం. ఈ పంట కోసేంత వరకు, ఈ పంట ఎంత సేపు కోసినా, ఆ కోసేంత వరకు నువ్వు ఈ యొక్క పొలంలో ఉండి తృప్తి పొందుతా ఉండు. కోత జరుగుతూనే ఉంది, కోత జరుగుతూనే ఉంది. ఆ కోత కోసేంత వరకు నువ్వు నిలకడగా ఉండు, పనివారి యొద్ద నిలకడగా ఉండమని చెప్పినావు. నిలకడగా ఉండాలి. సంఘంలో మనం నిలకడగా ఉండం. ఒక సంఘానికి 6 నెలలు వస్తే ఇంకో సంఘం పోతే బాగుంటుందేమో నాకు ఆలోచన వస్తుంది. నిలకడ లేనటువంటి చంచలమైనటువంటి జీవితం. కాబట్టి నిలకడ అవసరం. దేవుని ఇంటిలో నిలకడగా ఉండాలి. దేవుని ఇంటిలో నెమ్మదిగా నిలకడగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఏరుకుంటే, దేవుని యొక్క వాక్యం చేత నువ్వు పోషించబడితే, దేవుని ఇల్లు అనేటువంటి పొలములో దేవుని ప్రభు యొక్క మాటకు లోబడి, బోయోజు చెప్పినటువంటి మాటకు లోబడి, ఆ యొక్క కోతకాలం ముగిసేంత వరకు పొలములో ఉండటానికి తను ఇష్టపడుతున్నామా? ఒక వారం వస్తే ఒక వారం రావడానికే ఇష్టం. ఒక వారంలో కూడికలు ఉన్నాయంటే ఒక కూడికకు వస్తే ఎక్కడో సాటిస్ఫై అయిపోతాం. ఆదివారం పోయినాం కదా, ఆదివారం రాత్రి పోయినాం కదా, ఇక మళ్ళీ బుధవారం ఎందుకు పోవాలి? ఎక్కడో సాటిస్ఫాక్షన్. జాగ్రత్త సుమా. యెహోవా కార్యంలో అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడగనుంది దేవుని యొక్క వాక్యం చెప్పే మాటలు కాదు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో నీకు ఆశీర్వాదం ఉంది. ఏమంటున్నాడంటే, నీవు అప్పుడు నయోమి నిలకడగా, అప్పుడు నయోమి 22వ వచనం, తన కోడలైన రూతును చూసి, నా కుమారి తన పనికత్తెలతో కూడా బయలుదేరచ్చు, వేరొక చేను వారికి నువ్వు కనబడకపోవడం మంచిదనను,
కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయోజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాడు. నయోమి కూడా చెప్తుంది, అమ్మాయి నువ్వు వేరే బయటికి పోవద్దు, నా కుమారి అతని పనికత్తెల్లో. ఎవరి పనికత్తెల్లో? బోయోజు పనికత్తెల్లో. దేవుని పిల్లలతో, లోకవస్తులతో కాదు మన పరిచయాలు, దేవుని పిల్లలతో. అందుకని అతని పనికత్తెలతో కూడా బయలుదేరచ్చు. వేరొక చేనులోని వారికి నువ్వు కనబడకపోవడం, వేరొక పొలములతో నీకు సంబంధం వద్దు. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయోజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించను. ఎంత సాక్ష్యం! గోధుమల కోత, యవల కోత ఎంతవరకు కూడా బోయోజు మాట వింటుంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనటువంటి నయోమి. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి సంకేతాలకు నేను లోబడాము. దేవుని యొక్క వాక్యం బోయేజు లేక, అమ్మా నువ్వు వేరే పొలం లేకపోవద్దు, ఇదిగో యవల కోత అయ్యేంత వరకు నా పనికత్తెల దగ్గర నిలకడగా ఉండవంటే నిలకడగా. నయోమి కూడా చెప్పింది, అమ్మ వేరే పొలం లేక నువ్వు పోవద్దు ఆ పనికత్తెలతోటి. ఇక్కడ బోయోజు పొలంలో ఉండేటువంటి పనికత్తెలతోటే నువ్వు నిలకడగా ఉండి గోధుమల కోత యవల కోత అయ్యేంత వరకు కూడా నువ్వు ఆ యొక్క పొలంలో నమ్మకంగా ఉండు. బోయోజు పొలములో ఆశీర్వాదం ఉందని పోయిన వారం నేర్చుకున్నాను. ఈ వారము బోయోజు పొలములో నీకు తృప్తి ఉంది, దేవుని ఇంటిలో నీకు తృప్తి ఉంది, దేవుని ఇంటిలో నీకు సమృద్ధి ఉంది, దేవుని ఇంటిలో నీకు ఆదరణ ఉంది, దేవుని ఇంటిలో నీకు పోషణ ఉంది. దేవుని ఇంటిలో నువ్వు పోషింపబడినప్పుడు నువ్వు పోషింపబడతావు. అంత మాత్రమే కాదు, నీ ద్వారా అనేకులు పోషింపబడతారు. నీ ద్వారా ఆశీర్వాదము ఇతరులకు వస్తుంది. అబ్రహాముకి నువ్వు అనేకులకు ఆశీర్వాదకంగా ఉందువు. మన జీవితం కాదు, మన ఆశీర్వాదం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఉంటుందా? ఈనాడు మనమే ఆశీర్వదించబడలేకపోతున్నాం. దేవుని ఇంటిలో ఆశీర్వదించబడటం చాలా అవసరం. దేవుని ఇంటిలో ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని ఇంటిలో భౌతికమైనటువంటి, దేవుని ఇంటిలో ఆత్మీయమైన ఆశీర్వాదము పొందింది. భౌతికంగా ఏనాడు చూడనటువంటి ఆ భౌతికమైనటువంటి ఆహారం తను పొందింది. తన అత్త తృప్తి పొందింది, తన ద్వారా మిగిల్చబడుతుందా నీ ఇంటిలో? ఈనాడు దేవుని యొక్క ఆశీర్వాదం పొర్లి పారుతుందా మన ఇళ్లలో? కారణం ఏంటంటే దేవుని ఇంటిని ప్రేమించలేకపోవటం, దేవుని యొక్క వాక్యానికి లోబడకపోవటం. దేవుని ఇంటిలో సమృద్ధి ఉంది. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే దేవుని ఇంటి ఊరిగా పోయి వచ్చేది కాదు. నువ్వు దేవుని ఇంటికి పోవడం ద్వారా నువ్వు సమృద్ధిలోకి వస్తున్నావు. దేవుని ఇంటిని నువ్వు దేవుని ఇంటికి అంటుకట్టబడటం ద్వారానే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. నీ పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. నీ పిల్లలు ఏదో బాగా చదువుకొని ఆశీర్వదించబడటం కాదు, నువ్వు దేవుని ఇంటిని ప్రేమిస్తున్నావు. దేవుని పొలాన్ని హత్తుకున్నావు కాబట్టి దేవుని ఇంటిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావు. దేవుని ఇంటిలో ఋతులాగా ప్రార్థన చేస్తున్నావు. దేవుని ఇంటిలో దేవుని యొక్క పనికత్తెల యొద్ద నిలకడగా ఉంది. భోజన కాలంలో భోజనం చేస్తున్నావు. ప్రభువుతో సంబంధం పెట్టుకున్నావు. ప్రభువుతో సంబంధం కలిగి ప్రభు కొరకు జీవించినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే నీకు తృప్తిపరిచేటువంటి జీవితం, తృప్తికరమైన సంతృష్టికరమైన జీవితం. తను తినింది, తృప్తి పొందింది, మిగిల్చబడింది. ఇలాంటి అనుభవము బోయోజు పొలంలో ఉంది. ఈ 2 అధ్యాయాల్లో ఇంతవరకు మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరైనా సరే, రూతు ఎక్కడనో ఒక ఎన్నిక లేనటువంటి అమ్మాయి, ఒక విధవరాలు, ఒక యవనస్తురాలు, తన జీవితం మౌడుబారిన జీవితం అయినప్పటికీ కూడా తాను నయోమిలో ఏమి లేదు. అయితే దేవుని ఇంటి ద్వారా ఆశీర్వదించబడి, దేవుని ఇంటిలో ఉండేటువంటి నమ్మకత్వం తనను ఆశీర్వాద పదంలోనికి తీసుకొచ్చింది. బోయోజు పొలములో ప్రవేశించింది. ఈనాడు దేవుని ఇంటిలో సమృద్ధి పొందింది, దేవుని ఇంటిలో ఆదరణ పొందింది, దేవుని ఇంటిలో తను సంపూర్ణమైన ఆశీర్వాదం తను పొందగలిగింది. దేవుడి వాక్యమును దీవించునుగాక.
చివరి ప్రార్థన చేస్తాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, వినిపించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు, విన్న వారిని బట్టి మీకు స్తోత్రములు. ముందున్నటువంటి జీవితంలో ఆత్మీయంగా బలపరచబడినటువంటి వారమై మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రేమ, మీ కనికరము, మీ యొక్క వాత్సల్యత, మీ దీర్ఘశాంతముకై వందనాలు ప్రభువా. ఈ విధమైనటువంటి అవకాశాలు మాకు కల్పిస్తున్నందుకు వందనాలు. ప్రపంచము ప్రభా అల్లకల్లోలంగా ఉంది ప్రభా. భయాందోళనతో మానవుడు జీవించవలసిన పరిస్థితులు వచ్చినాయి. శ్వాసగృహానికి చెందిన వారిని, ప్రజలందరినీ కూడా దయతో మీ భద్రతలో ఉంచుకోనండి. ప్రతి విధమైన కీడు ప్రభా, మరి యొక్క ప్రతి విధమైన రోగము, తెగులు నుండి భద్రపరచండి. మీ చిత్తమైతే మీ సమయంలో మీరు ఉద్దేశించిన రీతిగా దానికి మందు, వ్యాక్సిన్ కూడా దయచేయడం ప్రయత్నిస్తున్నాం. పేద స్థానంలో ఏమాత్రం కూడా ప్రభా కనీసమైన ఆహారం లేని వారు అనేక మంది ఉండవచ్చు. వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకుంటాం. మరొకసారి తండ్రి, వినిపించిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రములు. ముందున్న జీవితం కొరకు సిద్ధపరచమని, ప్రార్థన ఆలకించి అంగీకరించమని, వినిపించిన వాక్యము, విన్న పాటలు మేలుకరంగా ఉంటున్నట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెడుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసము వింటున్న వారికి, చూస్తున్నటువంటి వారందరికీ సదాకాలము తోడుగా ఉండి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.